కొట్టాలో ఏ ప్రిసిషన్ స్ట్రైక్తో వెళ్ళాలో అంత ప్లానింగ్లో ఉన్నాడనేది ట్రంప్ చెప్పుకొచ్చిన మాట. ఇది నేనంటున్న మాట కాదు, జస్ట్ గో త్రూ ఒకసారి పాస్ట్లో ఈరోజు నేను డెవలప్మెంట్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇరాన్ ఏమంటోంది, ముందు మా చర్చలకు మాకున్న 2 కండిషన్స్ ముందు ఒప్పుకో, అప్పుడు నెగోషియేషన్స్కి వస్తాం. ఆ 2 కండిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో మొట్టమొదటిది లెబనాన్ మీద దాడులు ఆపేయాలని చెప్పి. కానీ లెబనాన్ ప్రధాని ఇటు అమెరికాకు వెళ్లేందుకు పీస్ టాక్స్ కోసం ఆయన హోల్డ్ చేసుకున్నాడు. కొద్దిసేపటి క్రితం జరిగిన డెవలప్మెంట్ ఇది. అందులో లెబనాన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక రెండోది ఏంటి, బాగా జరిగిన నష్టాన్ని పూడ్చాలి. ఈ 2 ట్రంప్ చేసే అవకాశం కనిపించట్లేదు. మాట్లాడుకుందాం ఎందుకో. మొదటిది లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాటిని, ఇజ్రాయెల్ లాబింగ్ అమెరికాలో చాలా గట్టిగా ఉంటుందనేది ఇక్కడికి వచ్చిన విశ్లేషకులు కూడా చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాలు మీరు విన్నారు కూడా. ఎందుకంటే అక్కడ జూయిష్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అమెరికాలోని అధికార వర్గంలో అంటే కీ పొజిషన్స్లో జూయిష్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ లాబింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరున్నా కూడా తలంచాల్సింది వాళ్ళ లాబింగ్ ఆ లెవెల్లో ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్ను ట్రంప్ ఒప్పించే ప్రయత్నం అయితే చెయ్యడు. ఒకవేళ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ ఇజ్రాయెల్ వినదు. ఎందుకు ఈ మాట అంటున్నా సత్యనారాయణ, మీకు అనుమానం రావచ్చు కాక. కొంచెం బ్యాక్ వెళ్దామా, లైక్ గాజాకో లేకపోతే ఇదే ఇరాన్కు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసింది. ఆ తర్వాత ఎటువంటి విధ్వంసం జరిగిందో చూసాం. గాజా మీద దాడి చేసిన ఎవరు, హమాస్. అంతే. అదే పాయింట్ని బేస్ చేసుకుని హమాస్ మీద ఇటు ఇజ్రాయెల్ ఏ లెవెల్లోకి దాడికి వెళ్ళిపోయింది. అక్కడ మరణాల సంఖ్య ఎంత, 50,000. ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎక్కడ 2023, ఎక్కడ 2026. ఒక చిన్న ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మొత్తం ఖాన్ యూనిస్ లాంటి ప్రాంతం, నార్త్ గాజా కాకుండా సౌత్ గాజా, సౌత్ యూనిట్ ఇన్ఫ్యాక్ట్ ఖాన్ యూనిస్ అనే ప్రాంతంలో శరణార్థులు ఉంటే అక్కడ కూడా లేకుండా ఏకంగా గ్రౌండ్ అటాక్ దిగి అక్కడ ఖాళీ చేయించి హమాస్ 90% క్లియర్ అయిపోయింది అంటూ అదే ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. అండ్ ఇప్పుడు హమాస్ అయిపోయింది హిజ్బుల్లా. అందుకే ఇరాన్ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాక్సీస్ కాబట్టి. ఒకవేళ లెబనాన్లో హిజ్బుల్లా కూడా క్లియర్ అయిపోతే ఇరాన్కు పట్టు దూరం అయిపోతుంది, పట్టు కోల్పోతుంది. కాబట్టి ఇరాన్ పట్టు వేయటం లేదు. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ చూసుకుంటే కనుక ఇరాన్ లెబనాన్ విషయంలో చాలా స్ట్రాంగ్గా వెళ్ళబోతుంది. అండ్ ఈరోజు జరిగిన డెవలప్మెంట్ చూస్తే కనుక ఆ మాటే రెప్లికేట్ అవుతుంది. ఎవరికెవరు తగ్గే ప్రయత్నం జరగటం లేదు, జరగదు కూడా. సో అర్థం చేసుకోవచ్చు. అందుకే ట్రంప్ సీరియస్ కండిషన్స్ పెడుతూ ఉన్నాడు. ఒకటి, నువ్వు మా మాట వింటావా లేకపోతే యుద్ధానికి వెళ్దామా అని అర్థం వచ్చలేదు స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఇది నేను అంటున్న మాట కాదు, ఏకంగా అమెరికా నుంచి వినిపిస్తున్న మాట. అండ్ దానికి తగ్గినట్టుగా సన్నాహాలు కూడా చేసుకుంటూ ఉన్నాడు కదా. వార్షిప్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు, మిలిటరీని యాక్టివేట్ చేస్తున్నాడు, దాంతోపాటు ఫోర్సెస్ని అక్కడ పంపిస్తూ ఉన్నాడు. అండ్ రీసెంట్ డెవలప్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పాకిస్తాన్కి అయితే అమెరికా వెళ్ళిందో ఇంకొక లాబింగ్ ట్రై చేసిందేమో అనుమానం వాళ్ళకు చేకూర్చేలా. అండ్ ఇది నేను రైజ్ చేస్తున్న క్వశ్చన్ కాదు, ఒకసారి మీరు గట్టిగా ఆలోచించే ప్రయత్నం చేయండి, ఆ లాజిక్ అర్థమవుతుంది. ఏంటంటే సౌదీ అరేబియాకి ఈరోజు వాళ్ళకి జాయింట్ ప్యాక్ట్ ఉంది కదండి, వాళ్ళ జాయింట్ మిలిటరీ ఆ ప్యాక్ ఉంది కదా. ఎవరికి, సౌదీ అరేబియాకి, పాకిస్తాన్కి. సో జాయింట్ మిలిటరీ యాక్షన్ కోసం జాయింట్ మిలిటరీ డ్రిల్స్ అంటూ ఉంటారు కదా. పాకిస్తాన్ ఈరోజు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంటే వీళ్ళ మిలిటరీ సౌదీ అరేబియా వెళ్ళింది ఈ జాయింట్ మిలిటరీ డ్రిల్స్ కోసం. అంటే ఒకవేళ ఇరాన్ ఎక్కడ బెడిసి కొట్టింది అనుకోండి, అటాక్కి దిగితే సౌదీ అరేబియాకు మద్దతుగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ రంగంలోకి దిగిందా లేకపోతే పాకిస్తాన్ను అమెరికా రంగంలోకి దించిందా? ఈ మాటకు బలం చేకూర్చేలాగా ఉంది మార్నింగ్ జరిగిన డెవలప్మెంట్. అది కూడా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళ్ళాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు షహబాజ్ షరీఫ్కి, మాట్లాడుకున్నారు, కూర్చున్నారు, బహుశా ఛాయ్ కూడా తాగినట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాకు వాళ్ళ ఆర్మీని పంపించడం ద షోస్ వాట్ హ్యాపెనింగ్ అనేది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కనెక్ట్ చేసుకుంటూ చూసుకుంటే కనుక మ్యాక్సిమం ఎందుకో ట్రంప్ యుద్ధం అయిపోయి మళ్ళీ వెళ్తాడు. ఈ గ్యాప్ తీసుకుంది తన దగ్గర ఉన్న ఆ శక్తిని, ఆ పొటెన్షియాలిటీ ఉంటుంది కదా, వాళ్ళ మిలిటరీ పొటెన్షియాలిటీ, దాన్ని రీగెయిన్ చేసుకోవడానికి అనేది వినిపించమాట. అండ్ దిస్ షోస్ అమెరికా ఇరాన్ మధ్య బిగ్ డీల్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. మీరు మా డిమాండ్స్కి తలొగ్గితే సరే, లేకపోతే మా డీల్ వేరేలా ఉంటుంది అండ్ మా ప్రయత్నాలు, మా అటాక్ వేరేలా ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం కూడా. ఈరోజు అమెరికా ఇరాన్ బేస్ అంటే ఇరాన్ అని చెప్పి పాకిస్తాన్తో చర్చలకు వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది. పరిస్థితి ఏంటి? ఎందుకంటే రిమెంబర్, ఇఫ్ పాసిబుల్ మీరు ఎప్పుడైనా
మ్యాప్ చూస్తే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇరాన్కి పాకిస్తాన్కి బార్డర్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది. ఒకవేళ ఇరాన్ మీద అటాక్కి వెళ్ళాలంటే వాళ్ళకి బార్డర్ ఉన్నది కేవలం పాకిస్తాన్ నుంచే. సో పాకిస్తాన్ని అక్కడ పావుగా వాడుకొని కత్తి ఇరాన్ మీద పెట్టే ప్రయత్నం చేయొచ్చు ఈరోజు అమెరికా. అని పూర్తిగా కొట్టిపారేయలేం కూడా. ఒక 2 ఎడారులు ఉంటాయి అక్కడ, సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇరాన్లో. ఆ రెండింటిని దాటికి వెళ్తే వాళ్ళ భూభాగంలోకి అడుగు పెట్టేయచ్చు. ఎందుకంటే ఆల్బోస్ జాగ్రత్త 2 పర్వతాలు ఉన్నాయి. ఆ 2 కంచుకోట్ల కోట, కట్టని కోట వాళ్ళకి. మొన్న జరిగిన ప్రయత్నం ఫెయిల్ అయింది. బహుశా ఆ ప్రయత్నం కింద మాట్లాడుకుంటుంది ప్రపంచం. కాబట్టి ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్ పాకిస్తాన్ నుంచి వెళ్ళాలి. బట్ దట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. ఎందుకంటే ప్లెయిన్ కాబట్టి కనిపించిపోతారు, తెలిసిపోతుంది. అంత దూరం వెహికల్స్తో ట్రావెల్ చేయడం అసాధ్యం. అది కొన్ని నడిచి వెళ్తారా, దొరికిపోతారు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి రావాలా, అర్థమైపోతుంది. సో కాబట్టి ఉన్న ఒకే ఒక ఆప్షన్ వాళ్ళకి, ఎవరికి, అమెరికాకి, పాకిస్తాన్ ల్యాండ్ స్పేస్ను ఉపయోగించుకోవడం, లేకపోతే పాకిస్తాన్ ఆ బోర్డర్ని ఉపయోగించుకోవడం. ఇదే పాకిస్తాన్ ఉపయోగించుకుని గల్ఫ్ దేశాలకి సపోర్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళకి జాయింట్ ప్యాక్ట్గా మాట్లాడుకుంటున్న క్రమంలో అలా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే అమెరికా ఈజ్ లుకింగ్ ఫర్ అ బిగ్ వార్ అట్ అనదర్ వార్. అంటే ఇంకొక వార్కి వెళ్ళే అవకాశం ఉందా? దీనికి అనుమానం బలం చేకూరుతోంది. అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్? మీరేమనుకుంటున్నారు? ఇజ్ ఇట్ సో అంత ఈజీగా అమెరికా మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతుందా? ఇరాన్ ఎలా ఎదుర్కొంటుంది? ఈ డీల్ విషయంలో ఇరాన్ ఎలా ఆచితూచి వ్యవహరిస్తుంది? ఏం జరిగే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నించండి. బట్ బిఫోర్ దాట్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. యూరో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య బిగ్ డీల్ కుదిరిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇస్లామాబాద్లో త్రైపాక్షిక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్న ఇరు దేశాల నేతల ప్రతినిధుల గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఇరాన్ తీరుపై JD వాన్స్ సీరియస్ వ్యక్తం చేశారు. హార్మూజ్ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఇజ్రాయెల్ను కంట్రోల్ చేయాలని ఇరాన్ కండిషన్ పెడుతున్న సందర్భం. ఇరాన్ను నాయకుడు లేని దేశం అంటున్నాడు ట్రంప్. హార్మూజ్ త్వరలో తిరిగి తెరవబోతుందంటూ కూడా, అంటే హార్మూజ్ను త్వరలో తిరిగి తెరుచుకునేలా ఇటు